సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బిందని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల సీఎం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడరని, సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలన్నారు. అమలు కాని హామీలనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెలెక్కిందన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారని భయంతో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేశారన్నారు. హరీష్ రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని, 6 గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తారని, అదే సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఏది కూడా సరిగ్గా చేయలేదని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేకుండా పోయిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులు కాక మీద ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని గ్రామాల్లో పర్యటిస్తే అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తారన్న డబ్బులు ఇప్పటికీ రాలేదని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి ఉంటామని తెలిపారు. నేను అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం మాటలు, స్కాముల ఏదైతే మోసం, అదే కమిషన్ల కాంగ్రెసు, స్కాముల కాంగ్రెసు. కాబట్టి ఇది మరి ఏదైతే చెప్తున్నాడో ఆయనే కాదు, బట్టి విక్రమార్క కూడా గోపన్గా చెప్తున్నాడు. నేను ఎప్పుడు అన్నాడు ఒక కాఫీ చేస్తాంలే తర్వాత అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది. కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీకు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టాడు. దేవుడు అంటే ఎంత చురుకనైనకి అంటే మానవుల్లాగా అనుకున్నాడా? అన్ని దేవుళ్ళ మీద, దర్గాల మీద కావచ్చు, చర్చిల మీద కావచ్చు, దేవుని మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాదు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుందని తెలియజేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు ఒక కింగ్, తెలంగాణ రాష్ట్రానికి కింగ్. జూట మాటలు మాట్లాడద్దు, న్యాయం మాట్లాడాలి, బూతులు మాట్లాడతాడు. అది మరి నీకు ఎవరు నేర్పిందో మాకు తెలియదు. కానీ ఇంత చిన్న మేము విలేజ్లలో బతికొచ్చినాం. మేము చిన్నప్పటి నుంచి మాకు నీకన్నా ఎక్కువ బూతులు వస్తాయి మాకు. కానీ అలా మాట్లాడకూడదు. ఒక హోదాకు వచ్చిన తర్వాత నీ హోదా జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడు మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు వెనకడకాలకు మాట ఇచ్చి నెరవేర్చిండ్రు. చాలామంది సీఎంలు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, నెరవేర్చిండ్రు. కానీ నీవు అలాగా కాదు. కాబట్టి నీకు తప్పకుండా రాబో దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. హరీష్ రావు గారు చెప్పింది ఏంది? రైతు ఏదైతే రుణమాఫీతో సహా మీరిచ్చిన 6 గ్యారెంటీలన్నింటినీ ఆగస్టు 15లోగా మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను అని హరీష్ రావు గారు అన్నారు. మరి మీరు చేసినారు? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ఎక్కడ అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు లేవు కదా, అమలు కాలేవు కదా. 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు. మరి నువ్వు రాజీనామా చేయాలి. ఇప్పుడు హరీష్ రావు గారు కాదు, రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. మీరు మాట నిలబెట్టుకోలేకపోయినరు. మీరు కాకపోతే మీకు ఏమన్నా మతిమరుపు ఉంటే, మీకేమన్నా వినే ఓపిక లేకపోతే మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. హరీష్ రావు గారు ఆ రోజు ఏం మాట్లాడినారో ఆ వీడియోని కూడా మీకు నేను మరోసారి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారెంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. రికార్డు కదా, ఇది మార్పింగ్ ఏం కాదు కదా, వేరే డబ్బింగ్ వాయిస్ కూడా కాదు కదా. హరీష్ రావు గారే చెప్పారు, రుణమాఫీతో సహా 6 గ్యారెంటీల్ని ఈ ఆగస్టు 15 లోపల చేస్తే నేను రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని చాలా క్లియర్గా చెప్పిండు. మరి మీరేం చేస్తారు? మీరు ఒక రుణమాఫీ సరిగ్గా చేయలేరు. 6 గ్యారెంటీలో ఒక బస్సు తప్పించి మీద ఏది అమలు అవుతలేదు. ఏది అమలు అవుతలేదు? ఎక్కడ అమలు అవుతుంది? 6 గ్యారెంటీలో మహిళలకు పెన్షన్లు వస్తున్నాయా? తులం బంగారం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? మేమున్నప్పుడు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు. రైతు బంధుకే దిక్కు లేదు. ఇంకా నువ్వు 15,000 ఇస్తావు, ఎక్కడ పోయింది అదంతా? సో ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు తెలంగాణ రాష్ట్రము
ఒక బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తున్న రాష్ట్రము. ఇప్పుడే మొత్తం దేశంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఒక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది కొత్త రాష్ట్రం. దేశం మొత్తం చూస్తుంది ఇక్కడ. అటువంటి ఒక రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టినారు ఈ ప్రజలు. మరి మీరేం చేస్తున్నారు? దాన్ని గమనించండి. మీకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్ప బాధ్యత. ఈ తెలంగాణ ప్రజలు ఒక అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తి, ఒక దూరదృష్టి వ్యక్తిని కేసీఆర్ గారిని కాదని మీకు అప్పచెప్పారు. మీకు అప్పచెప్పిన తర్వాత మీరు అంతకంటే మంచి పాలన అందిస్తారేమో ఆశపడ్డారు ప్రజలు. ఏమైంది మరి? అంతకంటే మంచి పాలన అందించకపోగా అంతకంటే వరెస్ట్గా పాలన సాగుతున్నది అని రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్ర కాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ విసినారు. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాక మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు. మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.